వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసుంధర ట్రేడర్స్. ఈరోజు మనము న్యూలీ లాంచ్డ్ భారత్ బెంజ్ 4828 ఆర్టీ ఇంటెల్ లిఫ్ట్ వెహికల్ గురించి తెలుసుకోబోతున్నాము. ఈ వెహికల్ వచ్చేసి 47 టన్నర్. ఇది వచ్చేసి మన ఎంశాండ్ కానీ గ్రావెల్ కానీ తర్వాత మైనింగ్ ఇండస్ట్రీకి కానీ యూస్ఫుల్ అవుతుంది. దీంట్లో వచ్చేసి మనకి 7200 సీసీ ఇంజన్ ఉంటుంది. BS6 నార్మ్స్లో ఉంటుంది. హెచ్పి వచ్చేసి 282 హెచ్పి ఉంటుంది అనమాట. ఇక్కడ మనం చూసుకున్నప్పుడు మన ఫ్రంట్లో క్యాబిన్ కానీ ఇంజిన్ కానీ గేర్ బాక్స్ కానీ తర్వాత మన బంపర్ కానీ హెడ్లైట్స్ కానీ అన్నీ హెవీ ఇచ్చారనమాట. స్ట్రాంగర్ బాడీ, స్ట్రాంగర్ క్యాబిన్, తర్వాత హెవీ డ్యూటీ స్లీపర్ క్యాబిన్ ఇది. ఇక్కడ చూడొచ్చు మనము హెడ్లైట్స్ కానీ ఇండికేటర్ కానీ తర్వాత డే టైమ్ రన్నింగ్ లైట్స్, ప్రాక్సిమిటీ మిర్రర్స్ సైడ్లో, తర్వాత లాంగ్ లాస్టింగ్ క్యాబిన్ పెయింట్ అనమాట. 800 hours UV టెస్టింగ్ డన్ అనమాట ఈ పెయింట్కి. సో ఇక్కడ మనం చూసుకున్నప్పుడు సైడ్లో నుంచి 3 piece బంపర్ కానీ మన టైర్స్ కానీ హెవీ ఇచ్చారనమాట. క్యాబిన్ కానీ ఇది వచ్చేసి మనకి హెవీ డ్యూటీ స్లీపర్ క్యాబిన్ అనమాట. సో దీంట్లో మనం ఇక్కడ చూసుకున్నప్పుడు సస్పెన్షన్ కానీ తర్వాత స్టీరింగ్, తర్వాత ఇది వచ్చేసి మైనింగ్ యూజ్ చేస్తారనమాట. ట్రక్ వచ్చేసి ఇక్కడ చూసేవచ్చు SCR టెక్నాలజీ కానీ ఇవన్నీ హెవీ ఇచ్చారనమాట. ఇంజిన్, గేర్ బాక్స్, క్యాబిన్, తర్వాత రోలర్ బార్, యాంటీ సస్పెన్షన్ ఇవన్నీ. సో ఇక్కడ చూసుకున్నప్పుడు మన రేర్ లోడ్ బాడీ కానీ తర్వాత బ్యాక్ సైడ్ చూసినప్పుడు మనకి మాదిరిగా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మైనింగ్ ఇండస్ట్రీలో యూజ్ చేస్తారు. దీంట్లో గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి 170 mm ఉంటుంది. ఇంజిన్ వచ్చేసి మనకి OM 926 6 cylinder ఇంజిన్ అనమాట. సో ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకున్నప్పుడు భారత్ బెంజ్ లోగో, సైడ్ ఇండికేటర్స్, మడ్ గార్డ్స్, తర్వాత ఇవన్నీ ఇక్కడ మనం చూడొచ్చు. సో ఇది వచ్చేసి మనకి స్లీపర్ క్యాబిన్ ట్యూబ్లెస్ టైర్స్ అనమాట. దీంట్లో వచ్చేసి మనకి టైర్స్ వచ్చేసి 295 90 R20 ఉంటాయన్నమాట. సో టోటల్ గ్రౌండ్ వెహికల్ GVW వచ్చేసి 47,500 kg. తర్వాత ఇక్కడ మనం ఎయిర్ సస్పెన్షన్ చూసుకున్నప్పుడు ఇక్కడ చూడొచ్చు ఎయిర్ బ్యాగ్స్ అంటారు అనమాట. సో దీంట్లో వచ్చేసి ఎయిర్ సస్పెన్షన్ వచ్చేసి మనకి ఇంజిన్ నుంచి కంప్రెసర్ డ్రైవ్ చేసి ఎయిర్ సప్లై చేస్తుంది అనమాట. సో మనకి దీంట్లో ఇక్కడ చూసుకున్నప్పుడు సోలనాయిడ్ వాల్, ఎయిర్ ట్యాంక్, ప్రెషర్ స్విచ్, గేజ్ లైన్, కంట్రోల్స్, తర్వాత హైట్ సెన్సర్. మనకి ఒకవేళ సెన్సర్ వర్క్ కాలేదంటే సెన్సింగ్ చేసి అది ఎయిర్ సస్పెన్షన్ ఇస్తుంది అనమాట. సో దీంట్లో ఏమంటే మనకి ఫ్లెక్సిబుల్ బెలోస్ ఉంటాయి అనమాట. యూజువలీ మేడ్ ఫ్రమ్ టెక్స్టైల్ రెగ్జిన్ అనమాట. మనం ఇక్కడ చూడొచ్చు. సో ఎయిర్ సస్పెన్షన్ ఎయిర్ బ్యాగ్స్ 2 ఇచ్చారు. మెయిన్ యాక్సెల్, తర్వాత హబ్బు, తర్వాత లింక్ రాడ్ అవన్నీ. సో ఇక్కడ చూడొచ్చు మన సస్పెన్షన్లో సోలాయిడ్ వాళ్ళు, మ్యానిఫోల్డ్, ఎయిర్ ట్యాంక్, ప్రెషర్ స్విచ్, గేజ్ లైన్ ఇవన్నీ అనమాట. సో మనకి ఎయిర్ ఏమైనా తక్కువైతే కంప్రెసర్ నుంచి ఇంజిన్ డ్రైవ్ చేసి పంపింగ్ చేస్తుంది. పంపింగ్ చేసి సోలనాయిడ్ వాళ్ళకి సప్లై చేస్తుంది ఎయిర్ ట్యాంక్ నుంచి. ప్రెషర్ స్విచ్, గేజ్ లైన్, కంట్రోల్. సో ఒకవేళ మనకి తగ్గిందనుకుంటే ఆటోమేటిక్గా అది హైట్ సెన్సర్ నుంచి యూజ్ చేస్తుంది అనమాట. సో దీంట్లో వచ్చేసి స్ట్రాంగర్ పికప్, సేఫ్టీ, కంఫర్ట్ ఉంటుంది అనమాట. సో దీంట్లో మనం ఇక్కడ చూసుకున్నప్పుడు డీజిల్ ట్యాంక్ 250 liters ట్యాంక్ కెపాసిటీ, తర్వాత ట్యూబ్లెస్ టైర్స్, మెయిన్ యాక్సెల్ అన్నీ హెవీ అనమాట. ఇక్కడ చూడొచ్చు మన బ్యాటరీ వచ్చేసి 24 volts బ్యాటరీ ఉంటుంది. దీంట్లో మనం క్యాబిన్ లిఫ్ట్ చేయాలంటే లిఫ్ట్ దీని నుంచి మనం లిఫ్ట్ చేసుకోవచ్చు PTO డ్రైవ్ నుంచి. ఇక్కడ మనం ఏమన్నా క్యాబిన్ లిఫ్ట్ చేయాలంటే PTO పంప్ నుంచి హ్యాండిల్ వేసి డ్రైవ్ చేసినప్పుడు పైకి లిఫ్ట్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి మైనింగ్ ఇండస్ట్రీకి ఎక్కువ యూజ్ చేస్తారనమాట. దీంట్లో హెవీ ఇంజన్, తర్వాత మనకి పవర్ఫుల్ ఇంజన్, పవర్ఫుల్ గేర్ బాక్స్ ఇచ్చారు. సో దీంట్లో వచ్చేసి స్ట్రాంగర్ పికప్, పుల్లింగ్, గ్రేడబిలిటీ, సూపర్ పర్ఫార్మెన్స్, టార్క్, హెవీ డ్యూటీ గేర్ బాక్స్ అండ్ క్లచ్, బెస్ట్ ఇన్ డ్రైవర్ కంఫర్ట్, బెస్ట్ ఇన్ లోడింగ్ స్పేస్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఓవరాల్ క్యాబిన్ చూసుకున్నప్పుడు రిలయబుల్ అండ్ స్ట్రాంగ్ అగ్రిగేట్, బెస్ట్ ఇన్ ఫ్యూయల్ ఎకానమీ అనమాట. ఇక్కడ చూసుకున్నప్పుడు ఓవరాల్ లెంత్ వచ్చేసి 900 mm, గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి 170 mm, విడ్త్ వచ్చేసి 2490 mm ఉంటుంది. హైట్ వచ్చేసి 2955 వస్తుంది. లెంత్ వచ్చేసి 9635 వస్తుంది అనమాట. మనం ఇక్కడ క్యాబిన్లో చూసుకున్నప్పుడు క్యాబిన్ వచ్చేసి హెవీ క్యాబిన్ విత్ పవర్ స్టీరింగ్, ఎయిర్ సస్పెన్షన్, తర్వాత పవర్ స్టీరింగ్, తర్వాత మనకి క్యాబిన్ కంఫర్ట్ ఉంటుంది అనమాట. దీంట్లో సీట్ వచ్చేసి రెగ్జిన్ సీట్స్ ఉంటాయి అనమాట. సో రెయిన్ఫోర్స్డ్ సీట్స్ అంటారు అనమాట. సో టిల్ట్ అండ్ స్టీరింగ్ ఇక్కడ చూడొచ్చు మనము. సేఫ్టీ బెల్ట్ కానీ కంఫర్ట్, సేఫ్టీ బెల్ట్, తర్వాత మన సీట్ బెల్ట్, తర్వాత స్టీరింగ్ అడ్జస్ట్మెంట్, తర్వాత క్యాబిన్లో SCR టెక్నాలజీ, యాంటీ రోలర్ బార్ ఇవన్నీ ఉండే అనమాట.
సో భారత్ బెంజ్ ఈజ్ ది బెస్ట్ వెహికల్ ఫర్ హెవీ డ్యూటీ వెహికల్ అనమాట. దీంట్లో వచ్చేసి ఎయిర్ పంప్, కంప్రెషన్, తర్వాత సూపర్ పవర్, టార్క్, హెవీ డ్యూటీ, బెస్ట్ ఇన్ క్లాస్, లోడింగ్ స్పేస్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో భారత్ బెంజ్ ఈజ్ ది బెస్ట్ వెహికల్ సూటెడ్ ఫర్ ఇండియన్ రోడ్ కండిషన్స్ అనమాట. బెస్ట్ ఇన్ ఫ్యూయల్ ఎకానమీ, రిలయబుల్, స్ట్రాంగ్ అగ్రిగేట్స్, బెస్ట్ ఇన్ క్లాస్, లోడింగ్ స్పాన్. ఇది వచ్చేసి మనకి మైనింగ్ ఇండస్ట్రీ, శాండ్, గ్రావెల్ ఇక్కడ కూడా యూజ్ చేస్తాం అనమాట. ఇది వచ్చేసి 47 టన్నర్ వెహికల్ అనమాట. భారత్ బెంజ్ ఈజ్ ది హెవీ డ్యూటీ టిప్పర్ అనమాట మన ఇండియన్ కండిషన్స్లో. సో OM 926 విత్ 6 సిలిండర్ విత్ BS6 నార్మ్స్ కంప్లైంట్స్ ఉంటుంది అనమాట. సో దీంట్లో మనకి ఓవరాల్ చూసుకున్నప్పుడు 47.5 టన్నర్ ఉంటుంది అనమాట. సో బెస్ట్ వెహికల్ ఫర్ ఇండియన్ రోడ్ కండిషన్స్ అని ప్రూవ్డ్ అయిందనమాట. సో మనం ఇక్కడ ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఈ మాదిరిగా ఉంటుందన్నమాట. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.